మళ్ళీ మామూలుగానే చీకటి పడదు. మామూలుగానే మనుషులు బ్రతుకుతున్నారు. పక్షులు కుస్తున్నాయి, చిరునవ్వులు వినపడుతున్నాయి. ఒక్క మనిషి చచ్చిపోయినంత మాత్రాన ప్రపంచమేమీ ఆగిపోలేదు. కానీ మన బ్రతుకుల్ని వెక్కిరించే ఒక మూర్ఖుడి బ్రతుకు తెల్లారు. వాడి బ్రతుకు తెల్లారిపోయింది. వాడు చచ్చిపోయాడు. నేనే చంపాను. అవును, నేనే చంపాను. వాడు చచ్చిపోయి ఇంకా ఎంతోసేపు కాదు. ఇక్కడే, ఇంకా ఇక్కడే వాడి గుసగుసలు వినిపిస్తున్నాయి. వాడి చితి ఇంకా నెమ్మది చల్లారుతుంది. 30 సంవత్సరాల లారముద్దుగా పెంచుకుని ముచ్చటైన నిండైన సమభక్తాంగమైన శరీరాన్ని ఒక్క కత్తిపోటుతో ఎందుక? యుగ యుగాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న మన ధర్మాన్ని మంటగా వినదుకు. నా పేరు సంగమేశ్వర శాస్త్రి. అలా అంటే నీకు తెలియదు. యజ్ఞన్న శాస్త్రి గారి మునిమనమడు అంటే ఈ పరగణాలు అందరూ ఒక్కసారి అత్యంత భక్తితో 2 చేతులెత్తి నమస్కరిస్తారు. మా తాతగారు వయసుదేవాన్ని చేసినవాడు, నిత్యాగ్నిహోత్రి, చేయనం వనర్చినవాడు, వైదికి. ఇక మా తండ్రి గారు 4 వేదాలను క్షుణ్ణంగా అభ్యసించిన వాడు. ఇక నేను ఈ కర్మభూమి మీద పుట్టినందుకు నిత్యము గర్వించే మనిషి. నా కొడుకు చచ్చిపోయినందుకు నాకేమీ బాధ, నాకేమీ బాధ లేదు. ఈ చేతులు పెట్టాను, నమ్మకంగా హాయిగా చచ్చిపోయాను. ఎందుకు చంపాను? వాడు నిజాయితీ పరుడు బాబు, చిత్తశుద్ధి గల, తాను నమ్మినని చివరంతా పఠించిన ధైర్యవంతుడు వాడు. అందుకే చంపేశాను బాబు, అందుకే చంపేశాను. నేను నా జీవితం 60 సంవత్సరాలు నమ్మిన నిజాలు వాడిలో పరాకష్టత వైపు చూడలేదు. వాడి కళ్ళలో నిజాయితీ, నీతి చూడడానికి భయమేసి వాడిని చంపాను బాబు, వాడిని చంపాను. గొప్ప గొప్ప మహానుభావులు పదే నీతులు వలిస్తున్నారు. నా కొడుకులంట చచ్చిపోతున్నారు. బాబు, నీతి, నిజాయితీ, తీయటి మాటలు, కానీ చేతల్లో వీటి వెనక ఎంత భయంకరమైన దారుణమైన కృత్యాలుంటాయో నీకు తెలుసా బాబు? నిజాయితీ అసలు సరైన నిజమైన రూపాన్ని నీలో ఎవరన్నా చూశారా బాబు? చూశారా? లేదు బాబు, లేదు లేదు. చూడటానికి వీల్లేదు బాబు, చూడటానికి వీల్లేదు.
ఏంటి నువ్వు చేసిన పని? నిన్నే పొగరెక్కిందా? అన్నమాట వినపడ్డం లేదా? ముందు సమాధానం చెప్పు. నిన్న వచ్చిన వాళ్ళ దగ్గర వయ్యారాలు ఉడకబోసి ప్రేమ నటించావా లేదా? వాళ్ళకి అలా ఇష్టమని అన్నారు. వాళ్ళకి అలా ఇష్టమన్నారా? ఏమండి సార్, మీరంటే నాకు ఎంతో ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్ చౌదరిని జ్ఞాపకం చేస్తున్నారు మీరు. అబ్బా, చౌదరి ఏం మనిషి, ఏం పేరు. అతను ఇలాగే నా 2 చెంపలు పట్టుకొని చౌదరి గురించి మాట్లాడొద్దని నీకు 1000 సార్లు చెప్పాను. 1,00,000 సార్లు మాట్లాడతాను. నేనేం డబ్బులు ఇచ్చి రాలేదు నీ దగ్గరికి. ఏమండి సార్, మా చౌదరి చేతులు కూడా ఇలాగే మృదువుగా ఉంటాయి. లాలనగా నా నడుం చుట్టూ చేయి వేస్తే అదే ఆడదాని ప్రేమ ఖరీదు ఈ 4 గోడల మధ్య 50 రూపాయలు. కాదు 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 కాదు, ఆడదాని ప్రేమ ఖరీదు ఒక్క అర్ధరాత్రి. చీకట్లో చేతుల నిండా యవ్వనాన్ని, చెవుల్లో ప్రేమని నింపుకోవడానికి కేవలం 50 రూపాయలు. బేరం లేదు సార్. ఈ చిలుక కవిత్వం చెబుతుంది, కథలు చెబుతుంది. మీకు ఇంకా తిరుగుగా ఉంటే కన్నీరు కాలుస్తుంది. అప్పటికీ తెల్లారకపోతే ప్రేమిస్తుంది సార్. నిన్న మీ నాన్నగారు వచ్చారు. ఆ ముసలాడికి పరువు కావాలి, నీకు డబ్బు కావాలి. ఆయన చచ్చిపోయిన లోకంలో బ్రతుకుతున్నానని భ్రమపడే పిచ్చివాడు. నువ్వు బ్రతుకు వెళ్ళబుచ్చుకోవడానికి అనుక్షణం చచ్చిపోతున్న వెచ్చటి పరుపువి. ఈసారి మా నాన్న వస్తే చీకటి పడ్డాక ఇటువైపు రావద్దని చెప్పు. బేరాలు చెడతాయి. ఆయన పెద్ద మనిషి, ఇలాంటి బ్రతుకు రుచి మెరుగు వస్తాడని ఎవరు అనుకోరు. అందుకే రావడం మంచిది కాదు. పెంట కుప్పల మీద గాజు పెంకులు ఉండాలి, కానీ మంచి ముత్యం ఉండకూడదు. ఉంటే ఇటు బురద పందులు రావు, అటు మున్సిపాలిటీ వాళ్ళు రారు. అన్నట్టు నిన్నటి నీ ప్రేమకు ఖరీదు ఎంత కట్టారో తెలుసా హిస్టరీ మాస్టారు? నాకేం చెప్పనక్కర్లేదు. నీ గురించి ఆయన అభిప్రాయం ఏంటో చెప్పాలి. దేశంలో ఇలాంటి అపాగ్యులను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. వీళ్ళ జీవితాలను ఏమాత్రం బాగు చేయలేని సహాయం మేము. ఇందా మరో 10 ఉంచుకో. దొంగ నా కొడుకు. ఆయన పెద్ద మనిషి, అనవసరంగా నోరు పారేసుకో. అంత పెద్ద తిట్టు తిట్టడం రాక చిన్న మాట అన్నాను. సరే, నిన్ను తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చోబెట్టి పట్టు పితాంబరాలు కట్టి పూజిస్తాడట. నీలాంటి వాళ్ళు ఉండాల్సిన చోటు అదేనట. లేకపోతే నీ చౌదరిలాగా తీరికగా నీతో వనవిహారాలు చేస్తూ మధ్య మధ్యలో హిస్టరీ పాఠాలు చెప్పుకుంటూ అటు చరిత్రని ఇటు చరిత్రహీనులైన అమ్మాయిల్ని మళ్ళీ అంటాను, మళ్ళీ అంటాను. వాడు నీకు నీ ప్రేమకు గుర్తు, నాకు వాడు నీ చావుకు గుర్తు. చౌదరి ఎలా ప్రేమించేవాడు? నీ ఊపిరి,
నా ఆలోచన చుట్టూ స్వేచ్ఛగా అల్లుకొని ఆ మాటలకు నువ్వు వచ్చిపోయి అబ్బా ఎంత గొప్పగా మాట్లాడతావు చౌదరి అనంటావు. అవునా అవునా? అవును. అవును. సంవత్సరాల తరబడి విని విని అలవాటైపోయిన మొసలి ఆలోచనలకి నరాల పట్టుత్వాన్ని ఎరగా ఇచ్చి పసితనంలోనే శరీరం పచ్చి ఇంకిపోని ఇరుకైన గుండెలోకి తొంగి చూస్తే నువ్వు అలా మాట్లాడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయాలో తెలియని చోటుకు వచ్చాకే నేను ఇలా మాట్లాడుతున్నాను. కాదు 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 కాదు, ఏం చేయాలో తెలియని చోటుకు వచ్చావు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. అమీనా, అసలు నీకు నా మీద కోపం ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు గొప్ప నిజాలు చెప్తున్నావు కనుక. మాలాంటి పసి వాళ్ళకి జీవితాన్ని కాచి వడపోసి ఉక్కు పట్టి తాగిస్తున్నావు కనుక. నువ్వు గొప్ప మహానుభావుడు కనుక. చాలా నేను లుచ్చాని, మహానుభావుడు కాదు మరొక పేరైతే నాకు అభ్యంతరం లేదు. కానీ నీ చౌదరి లాంటి వాళ్ళు శరీరాన్ని గౌరవంగా అందమైన చలవ పందరి మంచాల మీద పంచుకునే ఆ ప్రపంచంలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ నువ్వు అలా ఉండలేకపోయినందుకు బాధపడుతున్నావా? నాకెందుకు బాధ? నాకు ఇక్కడే బాగుంటుంది. అమీనా, నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. తిడతాను, కోపం వస్తుంది, కొడతాను. కానీ నువ్వు అసలు ఏమనవు. ఎందుకని? ఎందుకని? విశ్వాసం. విశ్వాసం చిలుంలో కాలి రేగే నుసి, కాలి చెప్పులు అరిగిపోయే చర్మం ఆఖరి పొర, తెగిపోయిన సీతాకొక చిలుక రెక్క, చల్లడి కరెన్సీ కాగిత మొక్క. మన పంచుందా? నిన్నే అడిగేది. ఉంది, తెచ్చేదా? ఉందా అని అడిగాడు, తీసుకురమ్మని చెప్పలేదు. అమీనా, అసలు నీకు ఈ విశ్వాసం అనే ఒక్క గుణం లేకపోతే నువ్వు చాలా గొప్పదాన్ని పోయేదండి. రాము, నన్ను సూదులతో గుచ్చి పొడిచి ఇలా అవమానించడం నీకు సరదానా? ఇడియట్, మన చుట్టూ సూదులే ఉన్నాయి. కొన్ని సూదులు గుచ్చుకుంటే రక్తం వస్తుంది. రక్తం గొప్పగా ఉంటుంది. ఆ రోజు పెద్ద సూది నీ గుండెల్లో దిగింది. నువ్వు మెడలోతు నీళ్ళలో దిగావు. ఎవరి మీదో నువ్వు పెంచుకున్న విశ్వాసం పోయింది. చచ్చిపోవాలనుకున్నావు, గత్యంతరం లేదు. కానీ నేను బయటికి తీసుకురాగానే మళ్ళీ అదే విశ్వాసాన్ని నా మీద చూపించడం ప్రారంభించావు. జీవితాంతం నీ పాదాల దగ్గరే. ఈ గౌరవాలకి ప్రాణాలకి ముడిపెట్టిన వాడు ఎవడా కానీ పెద్ద దొంగ రాసుకునే ఉండాలి. అర్థం కాని వాడికి కృతజ్ఞత చెప్పుకున్నాడని తర్వాత అర్థం చేస్తా. కాదు కాదు, నేను కాక మరి ఎవరైనా ఉంటే నిన్ను అమాంతం వాటేసుకొని నువ్వు అంటుంటావే అభిమానం, దాన్ని గురిపించేవాడు నువ్వు కాబట్టి చాచి లెంపకాయ కుట్టావు. మరి అది తలుచుకుంటే నాకు ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది. ఏ ఇప్పుడు బాధగా ఉందా? ఇప్పుడు కూడా గర్వంగానే ఉంది. ఎందుకు? కొట్టినందుక? కొట్టే అవకాశం వచ్చినందుకు. అమీనా, ఆ రోజు చెంప దెబ్బ తిని నువ్వు తెల్లబోయి నిలబడ్డావు. అదే ఎదురు తిరుగుంటే ఎక్కడుండేదానివి కాదు. అమీనా, నేనంటే నీకు ప్రేమ లేదు, నువ్వంటే నాకు ప్రేమ లేదు. అమీనా, మన ఇద్దరం ఎంత చక్కని అలంకారాలు ఈ ప్రపంచానికి. చెప్పు అమీనా. ఏంటి బాయ్, ప్రపంచం గురించి మాట్లాడుతున్నావు? ఇంకా ఇంజక్షన్ పుచ్చుకోలేదా? రారాజా, నిన్న అమీనా ఓ పాత వినోదం మొదలుపెట్టిందిలే. ఏంటది? ఈ ఇంటికి వచ్చిన హిస్టరీ మాస్టర్ని
ప్రేమించింది. ఏమమ్మినా? వాడెంతో బాధపడి ఓ 10 రూపాయలు ఎక్కువ నా ముఖాన పారేసి మళ్ళీ ఇటువైపు రాడు బాబోయ్ అంటూ పారిపోయాడు. విశ్వాసం మొహం మొత్తుతుంది, నిర్లక్ష్యం ఆసక్తిని రేపుతుంది, అటువైపే ఆకర్షిస్తుంది. నీకు నన్ను తెలివితేటలు అందరికీ ఉండవుగా. తెలివితేటలు జబ్బు, విశ్వాసం రోగం, రెండిటికి చాలా తేడా ఉంది. నిన్న రాత్రి నువ్వు నటించావే పాతివ్రత్యం. నేను నటించలేదు. శాస్త్రి, గొడవ అంతా ఎందుకు? వాగు, నటించటం నీకు అలవాటు. గంధపు పొడి చల్లిన మురికి కావాలని పన్నీరు అనుకొని పందుల్లాగా దొరిలే విలాస పురుషుల కౌగిట్లో కాస్తపాటి మమతని మాధుర్యాన్ని నటించటం నీకు అలవాటు. ఏ కాదంటావా? చిలుం పట్టిన వాళ్ళ మనసుల్ని ఇస్త్రీ చేసి తెల్లగా చల్లగా తీర్చిదిద్ది మస్లిన్ చీర మడతల్లో వాళ్ళ శుష్క జీవితాలకు విసికి పోతలు పూయడం నీకు అలవాటు. అవునా? నువ్వు తాగితే ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు. కానీ అమీనాకు అర్థమవుతుందిరా. అమీనా అర్థమవుతుంది కదా? అవును, చెప్పాను కదరా అమీనాకు అర్థమవుతుందని. ఏమర్థమైందమ్మా? నా బుజ్జి కాదు, నా చిన్ని కాదు, చెప్పు ఏమర్థమైంది? ఏమో నాకు తెలీదు. మీ ఇద్దరు మాటలు ఎవరన్నా వింటే తాగున్నారు అనుకుంటారు. చెప్పు. అది కాదు శాస్త్రి. నువ్వు నోర్మోయ్ చెప్పమన్నానా? తెలిస్తే చెప్పే అమ్మిన వాడితే ఎందుకు గొడవ? నీకు డబ్బు కావాలి, రోజు 2 పూట్ల మత్తు కావాలి, తెల్లవారగానే టీ కావాలి, రవి నాతో తగల కావాలి, రోజు నీకు కోపం వస్తే చూపించడానికి ఒక మనిషి కావాలి, ఆ మనిషిలో మంచితనం ఉండాలి, ఆ మంచితనాన్ని చిత్రవద చేసే అవకాశం కావాలి నీకు. ఒరే జాన్, విన్నావా? ఈ కవిత్వం ఎక్కడైనా చదివిందంటావా? లేకపోతే ఏ పిచ్చి కవైనా చీరమడతలు సవరిస్తూ విస్కీ పెదవులు తడి చేస్తూ చెవిలో ఊదిన ఎంగిలి కవిత్వం అంటావా? ఎంగిలి కవిత్వాన్ని కాదు, మన బతుకుల్ని. బ్రావో, కరెక్ట్ గా చెప్పింది. మంచిగా మనిషిగా బతకాల్సి వస్తే ఏమైపోతామని నీ భయాన్ని. ఏమంటున్నావు? అవును అంటాను, ఒక్కసారి కాదు 10 సార్లు అంటాను. 10 మందిలాగా నన్ను చూడాలనే కోరికుంది, చూడలేకపోతున్నాననే కోపం ఉంది. రాము, ఆ మత్తు మింగితే ఏమొస్తుంది? నిజం నిద్రపోతుంది. నేనేనాడో చనిపోయా, నువ్వు ప్రతి క్షణం చేస్తున్నావు. ఏంటిది? ఆగు. ఏం పర్లేదు రండి. రండి సార్, రండి. ఇదే నేను చెప్పాను లంగం. రాజు, నాకు భయంగా ఉంది. భయం అక్కర్లేదు సార్, ఇక్కడికి పోలీసులు రారు. ఆ పక్కనున్న సమాజంలో రోజంతా పనిచేసి అలసిపోయి తేలికైన ఆలోచనల్ని పీలికైన అనుభవాలు నేర్చుకోవడానికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళంతా గొప్ప వాళ్ళని పోలీసులు కూడా తెలుసు. మరేం భయం అక్కర్లేదు సార్. ఏడేవాడు రాయ్, లంజి కొంపలో కవిత్వాలు చెప్తున్నాడు. వాడిని క్షమించండి గురువు గారు, ఇక్కడ వాడు ఒక్కడ కాస్త న్యూసెన్స్ గాని. జానే, నీ పేరు జానీ అనా? ఈ రాత్రికి నువ్వు పెట్టుకున్న పేరు అలాగే, కానీ నీ పేరు వాల్మీకి అయితే నా పేరు జానీ. అన్నట్టు వీరు మిస్టర్ రవీంద్ర, నాకు విద్య నేర్పిన గురువు. చదువు అయితే చాలానే చదువుకున్నారు కానీ ఎలాంటి విషయాల్లో అనుభవం లేదు అన్నట్టు. జాగ్రత్తగా కనిపెట్టాలి. మీరా ఎక్కడ పరువు తీకు. పరువా? అలాంటి మాటలకి ఇక్కడ అర్థం లేదు సార్. అవన్నీ అక్కడి ఖరీదైన ప్రపంచపు వినోదాలు. డబ్బు తీయండి సార్.
ఏంటిది? మేము ఖరీదు కట్టేది ఆ అందానికి కాదు, మా పర్సును బట్టి చెల్లిస్తాం. వరుస కుదిరితే మా గురువుగారు ఇక్కడే పర్మనెంట్ ఖాతా ఓపెన్ చేస్తారు. ఏం గురుగారు? అది థ్యాంక్ యూ సార్. అలాగే కానీ అయినా ఆడదానికి ఖరీదు ఎలా కడతారు సార్? పేగులు ఒంటి చుట్టూ చుట్టుకొని ఇంకా ఊపిరి కూడా సరిగా పోసుకొని మాంసపు ముద్దకి తను తిని ఆకలి తీర్చే అమ్మకి ఏం ఖరీదు కడతారు సార్? ఆకలి కారణంగా రెచ్చిపోయే పిచ్చి కోరికలకు ఆలంబనమయ్యే ఆడపిల్ల రక్త పొలసడికి ఏం ఖరీదు కడతారు సార్? సార్, మీరు బతికే ఆ ప్రపంచంలో ప్రేమ, త్యాగం, అభిమానం అంటూ వేరువేరుగా ఉంటాయి సార్. కానీ ఇక్కడ అవన్నీ కలిసిపోయి గజిబిజి అయిపోయాయి సార్. శాస్త్రి, మరేం పర్లేదు సార్, మీరు లోపలికి వెళ్ళండి. గురుగారు ఒక నిమిషం. నాకు రేపు మళ్ళీ మార్నింగ్ డిసర్టేషన్ వరకు ఉంది. ముందు 10 నిమిషాలు నేను, తర్వాత సగం రాత్రి మీరే. ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి. గురుగారు, మా గురుగారు చేస్తా, 10 నిమిషాలు వచ్చేస్తా. ఏంటి సార్ పిలిచిపోయండి? అది ఏదో ఇలా పడేయండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? సోషియాలజీ లెక్చరర్ని. అంటే 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 మానవ జాతి ఎలా బ్రతుకుతుందో చెప్పే శాస్త్రం. అది మీరెందుకు సార్ చెప్పడం? చేతనైతే దమ్ముంటే ఎందుకు బతుకుతుందో చెప్పండి. మనేవాడివే, నీ పేరు? మా వాడి పుట్టుక పెద్దదేనండి, రామశాస్త్రి. వాట్ ఆర్ యు బ్రాహ్మణ్? అది నా పొరపాటు అయితే మన్నించండి సార్. ఎంత గొప్ప పుట్టుకు పుట్టి. సార్, మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడితే నాకు తెక్క రేగుతుంది. కావాలంటే ఓ గంజాయి దమ్ము పీల్చండి, ఇంకా కావాలనుకుంటే ఓ డోసు వేసుకోండి. అప్పటికీ చాలకపోతే పక్క షాప్కి వెళ్ళి ఓ మందు చొక్కేసుకొచ్చుకోండి. చిచే, ఐ డోంట్ లైక్ డ్రింక్ బట్ ఐ లైక్ దట్ గర్ల్. ఆ అమ్మాయి మీ బంధువా? అమీనా అంటే మా వాడికి ప్రాణం. మరి ఈ పనిలో పెట్టారే? మీకు చదువు అంటే ఇష్టం లేదా సార్? లేకే, చదువు అంటే నాకు ప్రాణం. మరి అమ్ముకున్నారా? బాగుంది, ఇష్టం కదని. నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూడండి సార్, మీరు చదువుతో మీకు చేత కాని అక్కర్లేని అర్థం కాని వెధవ పనులు చేసి డబ్బు గడిస్తారు. దేనికి చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా గొడ్డి సాగిరి చేస్తూ దానికి పరువైన పేరని పెట్టుకున్నారు. కానీ నేను నాకు నచ్చిన వస్తువుని 10 మందికి ఇచ్చి నా పొట్ట పోసుకుంటున్నాను. మీరు డబ్బుతో చేసే ఆ వ్యభిచారాన్నే. అయితే నోరు మూసుకోండి సార్. దోసిచ్చారా? వీళ్ళు నిజాన్ని నిజమని తెలుసుకోవడానికి కూడా భయపడుతున్నారు. అవునరా? మీరు ఎలా ఉంది? ఇంకా 4 లేదా 5 రోజులు అంటున్నారు. మేరీ అంటే? వీడి పెళ్ళాం సార్, హాస్పిటల్లో ఉంది. ఇంకో 4-5 రోజుల్లో చచ్చిపోబోతుంది. ఏమైంది? మీలాంటి వాళ్ళ కోసమే సార్. వీళ్ళ మతంలో ప్రజల పాపాలను పోగొట్టడానికి ఒక మహానుభావుడు సిలువ ఎక్కాడు. మరి మా మేరీ ఆ మారుమూల గూడెంలో 100 మంది రోగాలను కూడగొట్టుకొని మంచం ఎక్కింది. ఆయన స్వర్గానికి ప్రతినిధి, మా మేరీ నరకానికి. ఎరా జాన్, ఎలా ఉంది మన బైబిల్? నాకు తెలిసి ఏడిస్తేగా ఈ సంగతి చెప్పడానికి. శాస్త్రి, నువ్వు కోపం తెచ్చుకున్నట్టే ఒక మాట చెప్తాను. దోశ ఇచ్చావు కదా, అన్నిటిని క్షమించేస్తాలే, చెప్పు. అమీనాను అలా అవమానించడం అంతగా ఏం బాలేదురా. అవమానం అది పరువు అంటే చెప్పుకునే వాళ్ళు మాట, ఆడుకునే వినోదం రా. చూడుజా, అమీనాను కొట్టకపోతే నాకు పిచ్చెక్కుతుంది.
ఎందుకు కొట్టాలి? ఏ ఎందుకు కొట్టాలి? అవును, ఎందుకు కొట్టాలి? నమ్మిన మనిషికి దూరమై ఈ బతుక్కి పూర్తిగా అర్థం కూడా తెలియక ఆ నమ్మిన మనిషిని హత్య చేసి ప్రేమకు కొత్త అర్థం తెలపాలని తెలియక అమాయకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక ఆడపిల్లని, అవును, ఎందుకు కొట్టాలి? అమీనా అలా బతకూడదు. మరి ఎలా బతకాలి? ఏమో, ఎలాగో ఎక్కడో నాజూకు నీలి రంగు తెరలు పరిచిన చోట, చుట్టూ పాలరాతి గోడలు వ్యాపించని చోట, చీకటి తొంగి చూడని చోట అమీనా ఉండాలి. 4 ఏళ్లలోనే 40 ఏళ్ల ముసలిదైపోయింది. బాగా బతకడం అంటే ఏంటో కూడా తెలియకుండానే మెల్లమెల్లగా చచ్చిపోతుంది. ఈ చెయ్యి పుచ్చుకొని ఒడ్డుకు నడిపించుకొచ్చేటప్పుడు అమీనా నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏమిటో తెలుసా చా? మల్లెపూ లాంటి జీవితాన్ని అడగలేదు, మనశ్శాంతిని అడగలేదు, మన్నికైన వెళ్ళే జీవితాన్ని అడగలేదు. నన్ను తీసుకెళ్లే చోట 2 పూటలా తిండి దొరుకుతుందా అని అడిగింది. ఓ మై గాడ్! ఎవరు సార్? ఎవరా పెద్ద మనిషి? ఎక్కడ ఉంటారు సార్? గాలి కట్టడాలోనా? కాషాయ రంగు నీలి చొక్కాల మధ్యన? చెమటలో నానిన రుద్రాక్ష మాలల వెనక? కనుబొమ్మలు కలిసిపోయేటట్టు పెట్టే చందనపు బొట్ల వెనక? లేజు కాగితాల మీద బంగారపు అక్షరాలతో పదిలపరిచిన భగవద్గీత అక్షరాలోనా? ఎక్కడుంటారు సార్? ఎక్కడుంటారు? ఏంటా ఉద్రేకం? కూర్చో. సారీ జా, సారీ, దోశ ఎక్కువైపోయినట్టుంది జా. ఎవరి మీదో చూపించాల్సిన కోపం మన మీదే చూపిస్తున్నట్టుంది. ఎవరికో తగలాల్సిన దెబ్బ మనకే తగిలినట్టుంది. అదే అమీనాను కొట్టడానికి కారణం. 1 and 2 and I love you. గురువు గారు, మీరు రేపొద్దున కాలేజీ ప్రొఫెసర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, డిక్టేటర్ కావచ్చు, కానీ ఈ దేశంలో ఈ మారుమూల ఓ చిన్న గదిలో, ఓ చిన్న శరీరంలో సృష్టిలో ఉన్న తేదనమంతా ఇమిడి ఉందని మాత్రం మర్చిపోవద్దు. క్లియోపాత్ర, హెలెనా ట్రాయ్, మెర్లిన్ మాన్రో, ఎలిజబెత్ టైలర్, ఈ స్వీటీ ముందు బలాదూర్ గురువు గారు, బలాదూర్. మీ ఆచారాలకి అభిరుచులకి నా ధన్యవాదాలు సార్. ఏమిటాయి పక్షి? ఏం లేదు సార్, మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నా, కాలం గడుస్తున్నా ఈ భారతదేశంలో ఈ మారుమూల ఇలాగే ఉంటుందని, ఉండాలన్న గొప్ప ఆకాంక్ష మీకున్నందుకు మీరే సార్, మీరే అలాంటి శరీరాలకు శ్రీరామ రక్ష. రాజు, మీ మాటలు వింటుంటే నా కళ్ళంట నీళ్ళు వచ్చేట్టున్నాయి. గురువు గారు, మీరు ఆ చచ్చుబొరలోంచి రాముడు, కృష్ణుడు, శంకరాచార్య, గాంధీ మర్చిపోయారు సార్. కరెక్ట్, థ్యాంక్ యూ. తీసేసి ఆ గది తలుపు దాటి బ్రెయిన్ వాష్ చేసి ఒళ్ళంతా ఓవర్ అయ్యారండి. ఓకే బ్రోకర్? నేను బ్రోకర్ని కాదు సార్, పింపుని. వీడు బ్రోకర్. బ్రేవ్ ఆఫ్ పింప్సి మా గురువు గారిది నా అకౌంట్ అన్నట్టు నేను వెళ్ళి ఒక అరేసుకు వస్తా, మా గురువు గారు జాగ్రత్త. ఓకే గురువు గారు రండి, మీకు కొత్తగా లోపలికి వెళ్ళి అటు చేయాలి చెప్తా. అదే డాన్స్. 1 and 2 and 1 and బ్రోకర్ జాగ్రత్త. గురువు గారు ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. శాస్త్రి, నువ్వేమనుకున్నట్టు ఒక మాట చెప్తా. అడిగేజా? ఏం లేదు, మీ నాన్న గురు
పరిస్థితికి వచ్చావు అన్నమాట. పొరపాటున వాడికి ఇంకా చక్కని బూతు మాటలు వచ్చు. మిమ్మల్ని చూసి మొహమాటపడి కేవలం రా అన్నాడు. ఇక్కడికి వచ్చింది నువ్వు నీ స్నేహాల గొప్పదనాన్ని తెలుసుకోవటానికి కాదురా. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విదిత్య ధీరః నామాని కృత్వా వ్యపదను యథాస్తే. నీలాంటి మహాపండితుడు, సజ్జనుడు, నీతిని ధర్మాన్ని సనాతన సాంప్రదాయాన్ని పాటించే మహామేధావి ఈ పాకలో నిలబడితే ఎలా ఉందో చెప్పనా? మురికి కోపంలో మల్లెపువ్వు పడినట్టుంది. మరి నీ తెలిసి ఏమిట్రా ఇది? నేను అన్నది మల్లెపువ్వు గొప్పదనం చెప్పడానికి కాదు, మురికి కోపం ఇనేవిటబిలిటీ గురించి చెప్పడానికి. ఎక్కడికి వెళ్ళినా మురికి కోపమే ఉంది నాన్న. కానీ నువ్వే ఇంకా ఈ లోకానికి సంబంధం లేని మనిషిలాగా ఉన్నావు. సరే, ఈ కథలకేం కానీ ఎందుకు వచ్చావు చెప్పు. నీ ప్రాణమిత్రుడు శ్యామలరావు నిన్న చచ్చిపోయాడు. ఏనా? ఏదో గొప్ప సైంటిస్ట్ కావాలనుకున్నాడు, ఏవేవో పరిశోధనలు చేశాడు, తగిన గౌరవం లభించలేదు. విరక్తి చెంది నిన్ననే ఢిల్లీలో తన గదిలో నుంచే 10వ అంతస్తులో నుంచి దూకి చనిపోయాడు. చాలా ఆనందంగా ఉంది నాన్న. శ్రమ తీసుకొని వచ్చి చెప్పినందుకు థ్యాంక్స్. ఆనందం? అవును నాన్న, తను చచ్చి నేను అంత గొప్ప చదువుకోనందుకు అసంతృప్తిని పోగొట్టాడు. ఇడియట్. చదువు వల్ల కలగని ప్రయోజనాన్ని వాడికంటే ముందుగా గ్రహించిన వాడు. తండ్రి మీద, ఇంటి మీద కనీసం నీకు అభిమానం లేదు. కనీసం ప్రాణమిత్రుని మరణం నీలో కన్నీటిని కదుపుతుంది అనుకున్నాను. కన్నీరు అది అసమర్థుడు సిద్ధం చేసుకున్న అందమైన దొంగదారి నాన్న. కార్చే వ్యవధి ఈ రోజుల్లో ఎవరికుంది నాన్న? పోయిన దాని గురించి ఏడవడం కన్నా మిగిలిన దాన్ని దక్కించుకోవడానికి ఎదురు తిరిగే రోజులు ఇవి. దరిద్రంతో తలమునకలయ్యే తల్లి కూడా ఈరోజు కన్నీరు కార్చడానికి సిద్ధంగా లేదు నాన్న. తన నలుగురు పిల్లల్ని నూతులోకి తోసి తను దూకుతుంది. కన్నీరు కార్చడం అతి జుగుప్సాకరమైన రాజీ. ఏడవడానికి, ఏడ్చిన వాళ్ళని చూసి సానుభూతులు చూపడానికి మాలాంటి వాళ్ళకి టైం లేదు నాన్న. ఆ గదిలో నేను మనసారా అభిమానించే మనిషి మరో మనిషికి సుఖాన్ని పంచుతూ నాకు ఈ పూట తిండిని సంపాదించుకుంది. చెల్లాయి కులాసాగా ఉందా నాన్న? ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను. ఏనా ఎవరికైనా లేచిపోయిందా? దానికి నీ సంస్కారం అవ్వలేదురా. అదే విచారం నాన్న. ఇంటికి పెద్దవాడు అని అతి గారాభంగా పెంచాను. నేనే అక్షరాభ్యాసం చేయించి నీకు సమస్త విద్యను నేర్పాను రా. ఆ సత్ఫలితాలన్నింటినీ కల్లారా చూస్తున్నావు కదా నాన్న. 10వ అంతస్తు నుండి కిందకు దూకే ఉద్రేగాన్ని చంపుకొని ఈ సమాజంలో ఇంకా చిరునవ్వుతో బతకగలుగుతున్నాను. ఏడ్చదా కానీ చెల్లెని చుట్టానికి పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు. విన్నావు సార్ నాన్న? నువ్వు అటువైపు వస్తావు అని ముందుగా నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఓహో, నేను రావడం వల్ల మీ పరువు ప్రతిష్టలో నువ్వు ఎలా అనుకున్నా సరేరా. నువ్వు ఎలా అనుకున్నా సరే. చెల్లెలేమన్నా నీకు ఇచ్చిందా? వస్తుంది నాన్న. నన్ను కలవందే ఇంటికి వెళ్ళదు. అదేంటోరా, దానికి నా మీద కన్నా నువ్వంటేనే ఎక్కువ మక్కువరా. ఆశ్చర్యం లేదు నాన్న. జన్మనిచ్చిన కారణంగా నిన్ను అభిమానిస్తుంది. కానీ ఇక్కడ జీవితంలో ఏదో తెలియని నిజం దాన్ని ఆకర్షిస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఈ కట్టెకి
నిప్పు పెడతామని కలలు కన్నాంత ఏం పుణ్యం చేసుకుందో మీ అమ్మ. ఇవన్నీ చూడకుండానే దాటిపోయిందిరా, దాటిపోయింది. లక్ష్మి ఇక్కడ రేపు నుంచి రాకూడదురా. నాన్న, నీ మాటలకు నాకు దుఃఖం ముంచుకొచ్చి బోరు మంటాను అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డావు. నలుగురులాగే నేను నమ్మిన జీవితాన్ని గడుపుతున్నాను. వెల్లువలో తీరానికి కొట్టుకు వచ్చిన పూచిక పుల్లకి గమ్యాన్ని వెతుక్కునే అర్హత లేదు. అందరూ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే నువ్వు మాత్రం నిలబడ్డ చోట నిలదొక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ కాలి కింద నేల ఏనాడో కూలిపోయింది నాన్న. కింద పడటానికి ఎక్కువ వ్యవధి లేదు. నేను నమ్మిన చోటికి నేను చేరాను. నువ్వు నేర్పిన నేను నమ్మిన నిజాయితీ నన్ను ఇక్కడ నించోబెట్టింది. నా కాలి కింద భూమి లేదు నాన్న. ఎందుకంటే నేను భూమి మీద నిలబడాలని కోరుకోవడం లేదు కాబట్టి. అందుకే ప్రశ్నించడం మానుకున్నాను. ఎదురు చూడడం మర్చిపోయాను. ఆలోచించే అలవాటును దూరం చేశాను. ఏదేమైనా అది ఇక్కడికి రావడం మంచిది కాదురా. ఆ మాట దానికి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నేను చెప్తే బాధపడుతుంది. అలాగే నాన్న. నాన్న, కిందసారి చూసిన దానికంటే బాగా నీరసించిపోయాను. ఆరోగ్యం జాగ్రత్త. శాస్త్రి వచ్చేస్తుందిరా, వచ్చేస్తుంది. ఏంట్రా జాన్ అంత కంగారు పడుతున్నా? లక్ష్మి వచ్చేస్తుందిరా. జాన్ రే, నీకు లక్ష్మి అంటే ఎందుకు అంత ఇష్టం? నీకు మాత్రం లేదు. మరో జన్మంటూ ఉంటే లక్ష్మి మనసుకు నచ్చే మనిషిలా పుడతారు. ఈ జీవితం మరీ మురికిదైపోయిందిరా. వస్తారు. అన్నయ్య అమ్మా, ఇవాళ ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అదంతా నా గురించి ఎదురు చూస్తున్నావా అన్నయ్య? ఎదురు చూడడం అన్న ఒక్క మాట నాకు సంబంధించినంత వరకు ఒక్క నీ విషయంలోనే జరుగుతుందమ్మా. అవునమ్మా, ఎదురు చూడడం అన్న మాట చెప్పా కదా, ఒక్క నీ విషయంలోనే జరుగుతుంది. అవునన్నయ్య. చెప్పమ్మా, మొహమాట పడదు, చెప్పు. నాకులే నాన్న వచ్చేళ్ళారు. అవునా? దేనికి? ఏవేవో చెప్పాలే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. సర్లే కానీ ఇందాక నిన్న మొన్న చెప్పినట్టున్నావు కాలేజీలో ఏదో పిక్నిక్ జరుగుతుందని. అవునన్నయ్య, నాకు 25 రూపాయలు కావాలి. దానికేనా? సరేనమ్మా, రేపు పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్ళి. ఇవాళ అమీనా సంపాదిస్తుంది. సరే. అమీనా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. అన్నయ్య, అమీనాని కూడా పిక్నిక్కి తీసుకెళ్లాలని ఉంది. పంపిస్తావా అన్నయ్య? ఏంటమ్మా, నీతో పాటు అమీనాని కూడా పిక్నిక్కి తీసుకెళ్తావమ్మా? ఏ, నాకేం భయం, మా వదినే. ఓ సారీ, మై ఫ్రెండ్ అని చెప్తాను. వీల్లేదమ్మా, నీకు అలాంటి ఫ్రెండ్ ఉండటానికి వీల్లేదమ్మా. మల్లె పువ్వులాగా ఉన్న మీ మధ్య అమీనా ముళ్ళతీగలాగా కనిపిస్తుంది. మీ కళ్ళల్లో రాబోయే కాలం గురించి ఆశ కనబడుతుంది. దాని కళ్ళల్లో ఖర్చయిపోయిన కాలం అలసట కనబడుతుంది. మీ శరీరాల్లో ముందు కాలపు అనుభవాల వేడి కనబడుతుంది. దాని శరీరం గడిచిపోయిన కోరికల క్రూరత్వానికి ఒదిగిన చలువరాయిలాగా ఉంటుంది. అమీనా 100 మంది మధ్య కూడా ఒంటరిదానిలాగా ఉంటుంది. ఘోష పెట్టే ఈ ప్రపంచంలో ఏకాంతం అనుభవించే తపస్వి అమీనా. అమీనాకి యవ్వనం ఎలా ఉంటుందో తెలియదు. అది ఇచ్చే కోరికలేవో ఎవరూ చెప్పలేదు. ప్రేమ గురించి అర్థం తెలియని బండ జంతువుల ఊపిరి తెలుసు. అది వర్షాకాలంలో మురికి కాలంలో కొట్టుకొచ్చిన ఉలిపిరి కాగితం అమ్మ. దాని మడతలు తీయాలని ప్రయత్నిస్తే అది కాగితం వల్ల గుర్తే జరిగిపోతుంది. తను అలాగే ఉన్నది. అన్నయ్య, అమీనా అంటే నీకు ప్రేమ లేదు?
ప్రేమ, ఆ ప్రేమ అంటేనే నాకు నమ్మకం లేదమ్మా. ఉంటే ఒకవేళ అమీనాని ప్రేమగా చూసేవాడినేమో. ప్రేమ అంటే అది సబ్బు బొడుగులో కనిపించే రంగుల ప్రపంచం అమ్మా. చాలా సమయం అయింది, ఇక్కడ వెళ్ళమ్మా. హాయ్ బ్రదర్, మా గురువు గారు ఎక్కడ? రావడం లేట్ అయిందేమోనా? బ్రదర్, నీ ఇల్లుని చూసావు, మినియేచర్ ప్యారిస్. ఎలాంటి పెట్టెల్ని కొట్టుకొస్తావో ఎక్కడ కొట్టుకొస్తావో తెలియదు కానీ ఆ బ్లెస్సెస్ గాడ్కే తెలియాలి. ఎనివే కమాన్ బ్యూటీ. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ అడ్రస్లతో పని లేదు. నేను డబ్బుని, నీవు సుఖాన్ని. దాట్స్ ఇట్, కమాన్. కాస్త ఇంగ్లీష్ పెట్టలా ఉంది గురు. చూడు బ్రదరు, నా డాక్టరేట్ పుచ్చుకోగానే నీ దగ్గర 6 నెలలు అప్రెంటిస్ చేస్తా. ఇలాంటి అందమైన పెట్టల్ని ఎలా పట్టాలో బ్రీఫ్ చేద్దావు కానీ. మా నాన్న భగవద్గీత పబ్లికేషన్ ట్రస్ట్ మేనేజర్. చచ్చేట్టు సంపాదించాడు అనుకో, నీకు సగం ఆస్తి రాసేస్తా. ఓకే, ఎనీవే వేర్ ఇస్ ద సెకండ్ రూమ్. అన్నయ్య, తప్పమ్మా తప్పు. ఇలాంటి చోట అలాంటి బూతులు అస్సలు మాట్లాడకూడదు. ఇక్కడ ఏ మామో బావో అయితే కరెక్ట్. ఓకే, సార్ 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 సారీ. సార్, ఏంటి? మీ సంతోషం చూస్తుంటే నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను సార్. దురదృష్టవశాత్తు అది నా చెల్లెలు సార్. Let me see. Come this side. Wow! బిజినెస్ కోసం సొంత చెల్లెల్నే. సూపర్, క్లవర్. లేదు సార్, లేదు సార్, లేదు సార్, ఇంకా అంత అభివృద్ధి సాధించలేదు. సాధిస్తే ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇప్పుడు ఏమాత్రం లాభం లేదంటావా? కావాలంటే 100 ఎక్కువ తీసుకోవే. డబ్బుతో మోరల్స్ని కొనుక్కోవచ్చు అనుకున్న మీ తెలివితేటల్ని విస్కీ కూడా దూరం చేయలేకపోయింది సార్. చూస్తుంటే ముందు ముందు రోజుల్లో మీకు చాలా భవిష్యత్తు ఉంది. మై బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. ఈ ఒక్కసారికి అమ్మాయిని లేదు సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి మై స్వీటీ గో అన్నట్టు. నాది, ఇది మా గురువు గారు. ఓకే, ఆ గురువు గారు నేను పక్కన పాండాపా దగ్గర ఉంటా. పని చూసుకుని త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తానే పక్షి. బాయ్. నువ్వెందుకమ్మా అలా నించొని ఏదో ఆలోచిస్తున్నావు? అని సబబైన మాట చెబితే రక్షణ దొరికే చోటు ఇది ఒక్కటేనమ్మా. ఈ నిజాయితే నువ్వు బయట ప్రపంచంలో ఎక్కడా చూడలేవు. ఇది నిజాయితీ అంటావా? అవునమ్మా, మనిషిలో ఉన్న పశుత్వాన్ని మనిషి ఎంత బాహటంగా ఎక్కడ ఒప్పుకోగలడు చెప్పు? ఆ? మనం పెట్టుకున్న సామాజిక గుర్తులకి, అన్నయ్య చెల్లెలు స్నేహితులు అనే గుర్తులకి ఎంత గంభీరంగా ఎవరు తల వంచుతారు చెప్పు? ఇది కారడవిలో క్రూర జంతువుల నీతి. A refined truth. వెళ్ళమ్మా. నాకు బాగా జ్ఞాపకం జాన్. నాన్నని సర్కస్కి తీసుకెళ్ళమని నేల మీద తుల్లి మారం చేసేదాన్ని. అమ్మ నన్ను పట్టుకోలేకపోయింది. మా నాన్న రైలు ఇంజిన్లో తొక్కేసేవాడు. నాన్న ఇంటికి వచ్చేసరికి అమ్మ నా గురించి అంతా చెప్పింది. నాన్న నవ్వుకున్నాడు. నవ్వుకొని ఉడుకు నీళ్ళు పోసుకొని బొగ్గు వస్తున్న బట్టలు మార్చుకొని నన్ను తన వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. అగా మొత్తానికి పట్టిన పట్టు సాధించాం అనమాట.
తీసుకెళ్లడం వరకు సాధించాను. సర్కస్ గుడారాలు మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేవి. కానీ నాన్నేమో నన్ను రోడ్లన్నీ తిప్పాడు, ఎక్కడెక్కడో నడిపించాడు. నాన్న చేయి పట్టుకొని ఆనందంగా గెంతుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాను. సర్కస్ మొదలైన అరగంటకు అక్కడికి తీసుకెళ్ళి టికెట్లు అయిపోయాయి అన్నాడు. ఆ రోజు నాన్న అలా ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. ఇవాళ అర్థమవుతుంది. తన జోబులో డబ్బులు లేవని నాన్న నాతో చెప్పలేకపోయాడు. ఆ తర్వాత చాలాసార్లు నన్ను సర్కస్కి తీసుకువెళ్ళలేకపోయినందుకు నాన్న బాధపడ్డాడు. అమీనా, కావాలంటే నిన్ను నేను సర్కస్కి తీసుకెళ్ళనా? లేదులే జాన్, జీవితంలో దక్కించుకోలేకపోయినది నిన్నటి ఆనందం అది. ఒకరోజు నాన్న రైలు పట్టాలు దాటుతూ వెనకొస్తున్న రైలు ఇంజిన్ని చూసుకున్నాను. అయ్యో, కాళ్ళు తెగిపోయాయి. ఆ తర్వాత మీరు చాలా బాధలు పడ్డారా? లేదు జాన్, లేదు లేదు. ఆ తర్వాత నుంచే సుఖంగా బతకడం ప్రారంభించాం. మా అమ్మ చాలా అందంగా ఉండేది జాన్. మా ఇంటికి చాలామంది చుట్టాలు వస్తుపోతూ ఉండేవాళ్ళు. స్నేహితులు కూడా వచ్చిపోయేవారు. నాన్నని చూసి జాలిపడి అమ్మ అందానికి ముడుపులు చెల్లించేవారు. అప్పుడే అర్థమైంది ఆపదలో ఉన్న ఆడదానికి శరీరం ఆదుకుంటుందని. పాపం. అయ్యో, నాకు బాధేం లేదు. అమీనా, నీకు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? నన్ను సర్కస్కి తీసుకెళ్ళిన రోజున మా నాన్న జోబులో మొదటి రూపాయిని కొనుక్కుంటాను. ఎందుకు? ఎందుకంటే నా మనసుకు తెలిసిన మొదటి కష్టం అది. తర్వాత కష్టాలన్నీ దాంతో పోల్చుకుని బతికేశాను. కానీ ఒకరోజు మా అమ్మ రైలు బ్రిడ్జ్ మీద నుంచి దూకి చనిపోతుంది. నాకు చెప్పిన ఆఖరి మాట ఏంటో తెలుసా? ఏంటది? ఆత్మహత్య చేసుకోవడం నీ జన్మ హక్కు. జీవితంలో ఎప్పుడు ఏ బాధపడ్డా దాన్ని వదులుకోకు అని. చిత్రమైన మనిషి అమీనా. రా, ఇలా వచ్చి కూర్చో. రా మీనా, రా కూర్చో. ఏంటలా అనుకుంటున్నావు? అమీనా, నువ్వు చచ్చిపోయే ముందు నాకు కనిపిస్తే ఎంత బాగుండేదో. కనిపిస్తే ఏం చేస్తా? అమీనా, నీకు పిల్లలు కావాలా? కావాలి, ఎందరో కావాలి. కనీసం వాళ్ళల్లో ఒక్కరైనా నేనెందుకు చనిపోవాలనుకున్నానో తెలుసుకోవాలి. ఈ అమ్మ గుండెల్లో ఉన్న గురుకు అర్థం వెతకాలి. నా రక్తాన్ని పాలుగా మార్చిచ్చి పెంచాక ఈ రక్తంలో అలసట తెలుసుకోవాలి. నువ్వు పిచ్చిదాని వల్ల. నిజంగా నా మాటలు నమ్ముతున్నావా? రోజు రాత్రి అలసిపోయి పడుకునేటప్పుడు ఆ పసివాడి గురించి కలలు కంటుంటే ఎంత బాగుంటుంది. మనం బతికే ఈ రోజులు రేపు రావనుకోవడంలో ఎంత ఆనందం ఉంది. వాడు బతికే ఈ ప్రపంచంలో అమీనా ఉండకూడదు. అమీనా, వాడు బతికే ప్రపంచంలో అమీనా ఉండకూడదు జాన్. నా రక్తం నా కొడుకు తరానికి చేరుకోకూడదు అనుకోవడంలో చేరుకోకూడదు. అమీనా, జాన్, నా కొడుక్కి సర్కస్కి వెళ్ళాలనే ఆశ కలగనివ్వను. ఆశపడ్డం మర్చిపోతే మనిషికి ఎంత ఆనందం ఉంది. నా కొడుకు బతికితే చాలు జాన్,
బతికితే చాలు. అమీనా ఆ, అమీనా నేను నేను నీ కొడుకునిచ్చానా? నువ్వా? ఏం నేనే? వద్దు. నీ కొడుకు నీలాగే చదువుకోవాలనుకుంటాడు, నీలాగే బాగుపడాలనుకుంటాడు. నా కొడుక్కి మెదడు ఉండకూడదు, శరీరం ఒక్కటే ఉండాలి. శరీరం ఒక్కటే ఉండాలి జాన్. అమీనా వాడు బతికితే చాలు. ఆ, నా కొడుక్కి మెదడు ఉండకూడదు, శరీరం ఒక్కటే ఉండాలి. వాడు బతికితే చాలు జాన్. అమీనా వాడు బతికితే చాలు. వాడు బతకాలి. అమీనా. వాడు బతికితే చాలు. శాస్త్రి నువ్వెప్పుడు వచ్చావు? అమీనా తన ఆలోచనల్లో పెంచిన మెదడు లేని కొడుకుని నీ చేతిలో పెడుతున్నప్పుడు అమీనా నిజంగా నాకు ఏ దురుద్దేశం లేదు శాస్త్రి. అదే నీ బలహీనతరా. ఆ దురుద్దేశమే ఉంటే ఎక్కడెందుకు ఉంటావు చెప్పు జాన్. నీకు అమీనా కావాలా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నా? నువ్వు నోరు మోయ్. చెప్పరా జాన్, నీకు అమీనా కావాలా? మనం బాగుపడవరా? పడే హక్కు లేదు. తేలికగా సుఖపడే అవకాశాన్ని మన చేతిలో పెట్టినా మనం భయపడతాం. ఔదార్యంగా వ్యభిచారం చేసే అవకాశాన్ని చూపించిన నీ మురికి నీతి నిన్ను మడికట్టుకునే నిలబెట్టింది. జాన్, రామశాస్త్రి నువ్వు అలా మాట్లాడితే ఎక్కించుకోవాలి. ఎక్కడికి పోతావు? ఆ? ఇంకా ఎందరో పోగు చేసుకున్న పచ్చ కాగితాలతో నీ శరీరం మీద ఆనందాన్ని వెతుక్కోకుండా, నువ్వు బతకడానికి బాధ్యత ఏమీ తీసుకోకుండా అక్కడ బతికే లోకం నిన్ను పోషిస్తుంది. నేను వాళ్ళ సుఖానికి కాపలా కాస్తున్నా. ఏరా ఇవాళ వేదాంతం ఎక్కువైంది. నీ వాళ్ళేరా? నా వల్ల. నేను పెళ్లి చేసుకొని నీతో 10 కాలాల పాటు సుఖంగా బతకాలని భార్య ఉంది, గుర్తుందా? మేరీ భోంచేసాక ఆసుపత్రికి వెళ్ళాలి. వెళ్ళు, కానీ మెయిన్ గేట్ ద్వారా హాస్పిటల్లోకి వెళ్ళమాకు. చాలా దూరం. శవాలు, చావు కోసం ఎదురు చూసే శవాలు చాలా ఉంటాయి. నువ్వు శవాన్ని దాచే పక్క రూమ్లో ఉన్న పక్క వార్డులో అక్కడ దాకా వెళ్తే చాలు. ఏం మాట్లాడుతున్నా? మేరీకేమైంది? శాస్త్రి ఆశపడుతున్నావా? మేరీ నిన్న బాగానే ఉంది. అవునరా, నిన్నటికి ఇవాటికి మధ్య మృత్యు ఉంది. శాస్త్రి ఇప్పటిదాకా అక్కడే కూర్చొని వస్తున్నాను. చచ్చిపోవాలని 10 రోజులుగా ఎంతగా తొందరపడిందో చచ్చిపోయే 10 నిమిషాల ముందు చెప్పింది. ఎందుకని? ఎందుకా? యూ ఫోల్. తన బతుకు ద్వారా ఇవ్వలేని విశ్రాంతిని కనీసం చావు ద్వారానైనా ఒక్కడికైనా నీకివ్వాలని. బాధపడుతున్నావా? మేరీ ఎంత త్వరగా చనిపోతుందని అనుకోలేదు. శాస్త్రి చిన్నతనంలో మీ ఇద్దరు ఎంత సరదాగా ఉండేవాళ్ళో తెలుసా? గోదావరి ఒడ్డుకు పారిపోయి గంటల కొద్దీ ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకొని కూర్చునేవాళ్ళం. నాకు చదువు అంటే ఇష్టం అని తెలిసి తను చదువు మానేసింది. ఎందుకో తెలుసా? చదువు పట్ల మేము సంపాదించాలనుకున్న గర్వాన్ని మా ఇద్దరిలో నేను ఒక్కరిని అనుభవించాలని. మా మామయ్య నాకు ఇచ్చి చేయడేమోనని తెలిసి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. నాకు ఉద్యోగం లేని రోజుల్లో కంచెలో అన్నం పెట్టి మరుమారు వడ్డించమని అడగకూడదని ఖాళీ గిన్నెల వంక చూస్తూ 1000 దేవుళ్ళకు మొక్కుకునేది. దాని కళ్ళల్లో భయాన్ని గమనించి కడుపు నిండిపోయినట్టు నటించేవాడిని.
ఇద్దరం తృప్తిని గర్వంగా నటించేవాళ్ళం. శాస్త్రి, మేరీ చచ్చిపోయే ముందు ఏమైనా చెప్పిందా శాస్త్రి? చెప్తురా, చావు కూడా మోసం చేయలేని ఓ గొంతెమ్మ కోరికను నీకు చెప్పమని చచ్చిపోయింది. ఏంటది? నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమా. పెళ్ళి? చచ్చిపోయే ముందు అంత హాస్యంగా మాట్లాడగలిగిందా? వస్తా శాస్త్రి, మేరీ శవంతో చాలా పనులు. జాన్, నేను నీతో పాటు వస్తాను. నువ్వెందుకు అమ్మినా? చచ్చిపోయిన వాళ్ళకి సాయం అక్కర్లేదు. తను వస్తానంది నీకోసం రా. నేను చెప్పింది నా గురించి. చూడుజా, మనలాంటి వాళ్ళకి చచ్చిపోవడం చాలా ఖరీదైన వినోదం రా. శవాన్ని పూడ్చడానికి డబ్బులు ఏమైనా కావాలా? ఆ విషయమే మర్చిపోయింది. ఉంటే శాస్త్రి. చూడుజా, మేరీ లాంటి వాళ్ళు చావులో కూడా ఉపకారం చేస్తారు రా. మళ్ళీ ఏ అమ్మ కడుపులో పుడుతుంది? 9 నెలల ఊపిరి కోసం జానుడి పొట్టలు ఊగిసలాడుతూ చూడబోయే కాలం గురించి హ్యాపీగా ఆలోచించుకుంటూ ఆనందంగా కొట్టుకుంటుంది. పుట్టాక తనను చూసి, తన బాబును చూసి, ఊహించుకునే వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది. మరో 10 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ జాన్, తీసుకో. మేరీ ఆఖరి మర్యాదకు కూడా అప్పు చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ రా శాస్త్రి. థ్యాంక్స్ నాకు కాదురా, అమ్మి నా శరీరానికి చెప్పు. అసలు నీకు హృదయం లేదా? పాషాణాన్ని నువ్వు. ఆశాను అది మనిషి జీవితానికి మరో పేరు. అమీనా, నాకు చావంటే బాగా ఇష్టమైన దశ. చచ్చిపోతున్న వాళ్ళంటే ఈర్ష. అదే నేను బతికించడానికి కారణం. అంటే నా మీద జాలితో కాదన్నమాట. కాదు, నీ మీద కోపం. ఎంతమంది నీ శరీరం కోసం, చీకటి అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటే చచ్చిపోవాలనుకోవడానికి నీకు ఎంత ధైర్యం? అమీనా, కష్టాన్ని చూస్తే నీకు కన్నీళ్ళు వస్తాయి, కష్టాన్ని చూస్తే నాకు కోపం వస్తుంది, రక్తం మరుగుతుంది. 50 ఏళ్ల నాన్న పేదరికాన్ని, మంచితనాన్ని భరించిన అమ్మ, మమ్మల్ని ఎత్తుకు జోరపాడిన అమ్మకి కాళ్ళు చేతులు ఎందుకు పని చేయకుండా ఉండాలి? హాస్పిటల్ మంచం మీద మేరీ ఒంటరిగా ఎందుకు చచ్చిపోవాలి? అందంగా 60 ఏళ్ళు బతకవలసిన ఒక ఆడపిల్ల ఆత్మహత్యకు ఎందుకు పరిగెత్తాలి? ప్రశ్నలు ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి బ్రదర్, బట్ నువ్వు అది వెతకటంలోనే ఉంటుంది. మొన్న నా మిత్రుడు పిలిస్తే కానీ నేను ఇక్కడ రాలేకపోయాను. ఇవాళ నేనే స్వయంగా రాగలిగాను. ఎందుకని? బాగుపడటం, అప్పుడే నా శరీరానికి వంట పట్టించుకోగలిగాను కాబట్టి. చూడు బ్రదర్, నీకు రహస్యం చెప్పనా? అమీనా, ఇది నా స్పెషల్ బోనస్. 100 ఎందా? చూడు బ్రదర్, రహస్యం ఏంటో తెలుసా? సమాజంలో సుఖానికి అర్థం సగటు మానవుడి బలహీనత, కష్టానికి అర్థం నీతిని నమ్ముకున్న వాడి పిరికితనం. అదే నీతిని అమ్ముకున్నవాడైతే సార్, వాడు రాజకీయ నాయకుడు లేక కోటీశ్వరుడు అయి ఉంటాడు. చాలా థ్యాంక్స్ సార్. ఈ లెక్కన మీరు చాలా ధనవంతులై ఉండాలి. ఎస్, నీకు ఆ అనుమానం అక్కర్లేదు. చూడు బ్రదర్, అన్నట్టు ఇక్కడ ఒక సీతాకోచిలక నన్ను వెంబడించి రావచ్చు. అంటే మీ గర్ల్ ఫ్రెండా? పక్షి, నీ బుర్ర అమోఘం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళే సార్,
ఇక్కడికి మీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని రావడానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖాళీ సీసాలాగా రావాలి. కైపుని మేము నింపుతాం. ఆ మాట దాని చెప్పు. మొన్న లైబ్రరీలో కనిపిస్తే ఏం చేయాలో తోచక ఊసుపోక ప్రేమించాను అంతే. అది నిజమనుగా నన్ను తగులుకుంది. ఈ మధ్యతరగతి ప్రేమలో చాలా జిడ్డుగా వదలదు బ్రదర్. భయపెచ్చు వాళ్ళ నాన్న పురాణాలు చెప్తాడట. ఆ లెక్కన నేను ఏ అభిమన్యుడో భర్తను అనుకున్నది చిట్టి తల్లి పాపం. పురాణాలు చెప్తాడా? అమ్మాయి పేరు సార్? పేరు పేరు బ్రదరు ఇలా మందు తాగినప్పుడు అడిగితే చాలా కష్టం బ్రదర్. ఇది చాలా అన్యాయం కూడా బ్రదర్. అయినా నీకోసం గుర్తు తెచ్చుకొని చెప్తాను. పేరు లక్ష్మి. ద హోప్ ఆఫ్ టుమారో, దట్ ద స్టింక్ ఆఫ్ టుడే. లక్ష్మి పేరు బాగుందా? అమ్మాయి కూడా బాగుండాలి కదా సార్? ఏడ్చింది. ఏడ్చింది సార్. మీకు చాలా మంది ఎక్కువ అయిపోయినట్టుంది. వచ్చిన పని కానీ వెళ్ళండి. అసలు నీకు బుద్ధుందా? ఇప్పుడు ఇలాంటప్పుడు తాగబోదు. రామ్, నాకు ఇవాళ మనసేం బాగాలేదు. నీకు అసలు మనసుండే హక్కే లేదు. వెళ్ళు. రామ్, నన్ను క్షమించు. వెళ్ళు. ఈరోజు సెలవు తీసుకుంటే రేపటిదాకా ఆలోచిస్తాం. మనలాంటి వాళ్ళు బతకాలి, బతుకు గురించి ఆలోచించకూడదు. నేను నీకే కాదు, ఈ లోకానికే కేర్ టేకర్ని. వెళ్ళు వెళ్ళు. నాన్నా, ఈ క్షణంలో మీ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. జీవితం మీద మొహం వచ్చిందా? ఈ జీవితానికి ఆ అదృష్టం లేదు నాన్న. మరో జీవితం ఇంతకన్నా ప్రశాంతంగా ఉంటుందన్న నమ్మకం లేదు. మీరంతా ఎప్పటికైనా మనశ్శాంతిని సంపాదించుకోలేకపోతామా అనే ఆశతో బతుకుతున్నారు. మేం ఇంతకన్నా అశాంతి రాదన్న ధైర్యంతో బతుకుతున్నాం. ఓటమికి రెండు ముఖాలు ఇవి. 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. ఈ ప్రశ్నకు సమాధానం నిన్ను అడిగితే చెప్పేవాడినిరా. వాట్? నిన్నైతే ఏం చెప్పేవాళ్ళో చెప్పండి. మనం ఏమీ సాధించవని శక్తి లేకపోతే అన్నిటికన్నా మించినటువంటి గొప్ప శక్తిని ప్రసాదించమని కోరుకోవటం, అదే నా ప్రార్థన. చూడు, అది పూర్తిగా మనకు రక్షణ ఇవ్వలేకపోయినా కొండంత ఉపశమనం కలిగించడం, అదే విశ్వాసం. మీరు ఇవాళ ఎందుకు చెప్పరో చెప్పండి. అదే ప్రశ్న నిన్ను అడుగుదామని నేను వచ్చాను రా. వాట్? నిజంగా? అవునురా. అంటే నువ్వు నమ్మిన జీవితం నిన్ను వదులుకోవడానికి సిద్ధపడిందన్నమాట. అలా నేను అను. కానీ నేను చెప్పే పురాణాలు శాస్త్రాలు ఇవి వాళ్ళకు నచ్చడం. నువ్వు చెప్పడం నచ్చలేదా, లేకపోతే పురాణాలే నచ్చలేదా? కాదురా,
ఇవాళ వాటిని వినడానికి ఎవరికి తీరిక లేదు, ఎవరూ రావటం లేదు. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సంవత్సరాల తరబడి సీత పాతివ్రత్యాన్ని, రాముడి ఏకపత్ని వ్రతాన్ని గురించి విన్న ప్రజలు ఇవాళ నీకు ఖర్చు చేసే డబ్బుని, నీ ముందు కూర్చునే వ్యవధిని మరో చోట ఖర్చు చేస్తున్నారన్నమాట. అది వాళ్ళ తప్పు కాదు నాన్న, పురాణాలని పురాణ పురుషుల్ని నమ్ముకున్న నీ తప్పు. ఆ పురాణాలు అప్పటి మనుషులు ఎలా బ్రతకాలో చెప్పాయి, ఎప్పటి మనుషులు ఎలా బ్రతకాలో వీళ్ళే తేల్చుకుంటున్నారు. నాన్న, రాముడు ఈ కాలంలో పుడితే జేబులు కొట్టేవాడేమో ఎవరికి తెలుసు? నాన్న, కాఫీ తాగుతావా? నీ పడుపు కూడా నాకేం అక్కర్లేదురా. దీనికొక్కదానికే ఈ సమాజంలో పేరు స్థిరపడింది. ఆఫీసుల్లో దొంగలెక్కలు రాసే వాళ్ళకి, ఉద్యోగాల కోసం పిల్లల్ని తాకట్టు పెట్టే నీతికి, నిజాయితీని జోకొట్టి పిల్లలకు అన్నం పెట్టే ఆత్మవంచనకి ఈ సమాజంలో ఇంకా పేర్లు స్థిరపడలేదు. అవును, ఈ కూడు చాలా విలువైనదంటాను. ఎందుకో తెలుసా? నేను గౌరవంగా బతికే ఉద్యోగినని బోర్డు పెట్టుకోలేదు. నేను ఎవరు చెప్పు కింద తేలులాగా బ్రతకడం లేదు. నాకు చేతనైన జీవితాన్ని గర్వంగా బతుకుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇవాటి నుండి ఇక్కడే ఉండొచ్చు నాన్న. అమీనా మిమ్మల్ని ప్రాణంలాగా చూసుకుంటుంది. మూర్ఖుడు, కానీ చెల్లెలు పెళ్లి కాదురా. 4 ఏళ్లగా పెళ్లి గురించి ప్రయత్నించి నువ్వేం చేశావు? డబ్బు సమకూరలేదురా, లేకపోతే ఎప్పుడో పెళ్లి చేసి ఉండేవాడు. అవును, అమ్మాయిని తాకట్టు పెట్టే వ్యాపారంలో నీకు ఆ పెళ్లి కొడుకు నా కొడుకులకి బేరం కుదరలేదు. సరే, నా సహాయం నీకు అక్కర్లేదు, నా అవసరం నీకు లేదు. మరెందుకు వచ్చావు ఇక్కడికి? హాయ్ బ్రదర్, డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇక్కడ అమీనా అని ఒక బ్యూటిఫుల్ సారీ, ఇదేదో పెద్ద మనుషులు కొంపలా ఉంది. సారీ. ఆగండి సార్, ఇదేమి పెద్ద మనుషుల కొంపగా సార్, మీరు అనుకున్న అమీనా ఇల్లే. దెన్ హూ ఇస్ దిస్ ఓల్డ్ హ్యాక్? దారి తప్పిపోయాడు సార్, దారి వెతుక్కుంటున్నాడు అంతే. నువ్వు నాకు గుర్తుంది. యూ కాలర్ యువర్ సిస్టర్. వ్యాపారంలో దింపేసావా? ఇంకా చాలా టైం. ఏం పాపం, నీతిగా బతకాలనుకుంటుందా? వాళ్ళ నాన్న నీతిగా బతకాలనుకుంటున్నారు సార్. ఆ అమ్మాయి నీతికి అర్థం తెలుసుకుంటుంది. పూర్ లేడీ, చెడిపోతుందని చెప్పు. అవన్నీ మందు కొట్టేటప్పుడు మేము వాడుకునే ఊత పదం. యునో, ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్. నేనేమన్నా పెద్ద మనిషిలో మాట్లాడుతున్నానా? అయితే మందు దిగిపోతున్నట్టుంది. యా, థ్యాంక్ యూ. అన్నట్టు లోపలికి ఎవరినే వెళ్ళనే, ఇప్పుడే వచ్చేస్తా. అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాం? ఆనందం గురించి నీకేం తెలుసు అన్నయ్య? వాస్తవంగా నాకు తెలిసే అవకాశం లేదు, కానీ ఆనందానికి నాకు తెలిసిన ఒకే ఒక ఉదాహరణ నీ ముఖమమ్మా. నీకు మంచి విషయం చెప్పాలని వచ్చాను. సరే కూర్చోమ్మా. నీకు మంచి విషయం చెప్పాలన్నయ్య. అదేనమ్మా, నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. నాన్నగారికి ఉపాధి పోయింది అంతేగా? ఇదా మంచి విషయం? ఇక నేను పెళ్లి చేసుకోమంటూ వేధించడు కదమ్మా. లేదన్నయ్య, నాన్న బయటికి కనిపించడం లేదు, కానీ మనసులో చాలా బాధపడుతున్నాడు. దేవుడి ఆలోచన ఈ దేశంలో ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఎప్పుడు అంటుండేవాడు. అక్కడే ఆయన పొరపాటు పడ్డారమ్మా. దేవుడు సృష్టించిన ఈ లోకమే మారుతుంది, దేవుడు మారడం లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లక్ష్మి, ఒకవేళ దేవుడు కర్మకాలి మళ్ళీ ఈ లోకంలో పుట్టాలనుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎలా పుడతాడా అని. రాక్ ఫెల్లర్ ఇంట్లో పుడతాడా,
లేకపోతే రావుల పాలెంలో కసాయివాడిగా పుడతాడా అని. ఇదిగో నిన్ను కదిలిస్తే చాలు హరికథలు చెప్తావు. సరే సరే సరే. అవును, ఏదో గుడ్ న్యూస్ చెప్పాలన్నా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి మీద నాకు నమ్మకం లేకపోయినా నీ మీద నమ్మకం ఉందమ్మా. ఎవరో అదృష్టవంతుడు. ఆయన పేరు రవి, యూనివర్సిటీలో సోషియాలజీ లెక్చరర్. ఏంటన్నయ్య నవ్వుతావే? నీకు నచ్చలేదా? ఆయన చాలా మంచివాడు, నేనంటే ప్రాణం పెడతాడు. అవునన్నయ్య, నన్ను మనసారా ప్రేమించాడు. నా గురించి నాన్న గురించి తెలుసు కూడా కట్నమేం లేకుండానే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతనికి జీవితం పైన చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవునమ్మా, అతనికి జీవితం పైన చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, కానీ జీవించే మనుషుల మీదే లేదు. ఏంటన్నయ్య నువ్వు అనేది? నువ్వు నాన్న నమ్మకాల మీద ఆధారపడి చాలా నష్టపోయావమ్మా. లేదండి, ఆయన ఆయన నన్ను ఎప్పటికీ మోసం చేయలేదు. అవునమ్మా, ఆయన చేయడు, మోసపోయేది నువ్వు. చాలా పవిత్రమైన గుర్తులు పెట్టుకున్నావే, అవి ఎవరు పెట్టుకోరమ్మా. అంటే అంటే నీకు చెప్పను, వెళ్ళమ్మా. నువ్వు నమ్ముకున్న ప్రపంచం వెనకబడి చాలా సంవత్సరాలైంది. మంచి బతికి ఆశపడి ఈ ప్రపంచంలో చాలా ఆలస్యంగా పుట్టావమ్మా. కానీ నువ్వు పుట్టకముందే నువ్వు అనుకునే ఆ పవిత్రమైన ఆలోచనలకి ఈ సమాజం ఎప్పుడో సమాధి కట్టేసింది. అన్నయ్య ఏంటో ఉద్రేకం? అసలు విషయం ఏంటో చెప్పు. చెప్పనమ్మా, చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు ప్రేమించిన మనిషిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? లోపం అతనికి ఒక్కరిదే కాదమ్మా, నీది నాది మనందరిది. అయినా నాకు ఎవ్వరి లోపాన్ని విచారించే హక్కు లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జడ్జ్ ఎనీబడీ. ఈ బతుకుని యాక్సెప్ట్ చేయమంటున్నాను. తప్పు లెక్చరర్ది కాదమ్మా, పొరపాటు నీది. దిద్దుకో, వెళ్ళమ్మా. వెళ్ళను. నీ పిచ్చి ఆలోచనలు వెర్రి ఉద్రేకాలను నా మీద రుచితో ఊరుకునే ప్రసక్తే లేదు. చూడమ్మా, నా ఉద్రేకం పిచ్చిదే కావచ్చు, కానీ నా ఆలోచనది కాదు. చూడు లక్ష్మి, ఈ పిచ్చివాడు చెప్పే ఒక్క మంచి మాట వినమ్మా, కారణం మాత్రం అడగ. అన్నయ్య నువ్వు గొప్ప మేధావి కావచ్చు, కానీ మేమంతా సర్వనాశనం అయిపోతున్నామని దుమ్మెత్తిపోసే హక్కు నీకు లేదన్నయ్య. మంచిగా మనిషిగా బ్రతికే అవకాశం అక్కడ ఇంకా చచ్చిపోలేదు. అర్థమైందా? నిజాయితీని తోబుట్టుగా అర్థం చేసుకోగలను, కానీ నీ అభిమానాన్ని హర్షించలేదు. నీకు ధైర్యం ఉంటే చెప్పు, ఆ నిజం ఎలాంటిదైనా నేను తట్టుకోగలను. నీకు తెలిసింది ఏమిటో చెప్పు. లక్ష్మి, నువ్వంటే నాకు అభిమానం ఎందుకో తెలుసా? ఇక్కడ నా ఉనికిని నాన్న సాంప్రదాయాలతో కాకుండా నీ విచక్షణతో బేరీజు వేసావు కనుక. కానీ అక్కడ నువ్వు చెప్పే ప్రపంచం ఉందే, అది మెల్లమెల్లగా కుళ్ళిపోతుందమ్మా. బతుకుతున్నామని ఎవరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అన్నయ్య ఆల్రైట్, ఈ సోదంతా నీకు అక్కర్లేదు కదా, కానీ చెప్తానమ్మా, చెప్తాను. నీ కళ్ళ ముందు నువ్వు కట్టుకున్న 18 ఏళ్ల రంగుల కళ కూలిపోయినా చెప్తాను. నువ్వు వేసే 2వ అడుగు ఈ నేల మీద పడాలనే నమ్మకంతో చెప్తాను. నీ మిత్రుడు, నువ్వు ప్రేమించిన వ్యక్తి, జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు గల సోషియాలజీ లెక్చరర్, ప్రేమకు పెద్ద పేరు పెట్టి పట్టాలు కట్టించుకున్న నీ మిత్రుడు, నీ వదినతో ఆ పేరుతో ఆమెను పిలవడం నీకు ఇష్టమైతే లోపల నీ వదినతో సుఖాన్ని పంచుకుంటున్నావు. కానీ నువ్వు నమ్మిన నీతిని అక్కడ ముడుపు కట్టి నువ్వు చెప్పే ఈ కోవెలలో అడుగు పెట్టడం ఇదేమి మొదటిసారి కాదమ్మా. తప్పించుకొనుకున్న సుఖాన్ని కూడా అనుభవించనీయకుండా లక్ష్మీ డార్లింగ్, నువ్విక్కడ నువ్వు కూడా ఈ బిజినెస్ లా
గ్రేట్ సార్, వెరీ గ్రేట్. వ్యభిచారం చేస్తూ ప్రేమించిన అమ్మాయి కళ్ళబడ్డందుకు తలదించుకోవాల్సింది పోయి ఆ అమ్మాయి నీతినే మీరు నిలదీస్తున్నారంటే గ్రేట్ సార్. మీకు లేనిది మీలో కావాలనుకునే అమ్మాయికి ఉండాలనుకోవడం ఆ తరానికి మీరు పరమాణికం. సరే సార్, ఓకే. నాకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. ఇక మా కేకలు మీకు వినిపించవు. లోపలికి వెళ్ళండి సార్. లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, నా మాటిను. నేను ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చారో నీకు వివరంగా చెప్పలేను కానీ లక్ష్మి, నేను మనసారా ప్రేమిస్తున్నాను. నా వల్ల నీకు ఎట్టి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను. వస్తా వస్తా. నన్ను క్షమించు లక్ష్మి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఎందుకు మాట్లాడానో నీకు అర్థమైంది అనుకుంటాను. చూడమ్మా, నన్ను అసహించుకోకమ్మా. నన్ను అంగీకరించడం, చేతనైతే నన్ను అర్థం చేసుకోవడం తప్ప ఈ సమాజానికి మరో మార్గం లేదు. చేతనైతే నిన్నటి లక్ష్మిగా ఆత్మవంచన చేసుకో. ట్రై టు డిసీవ్ యువర్ సెల్ఫ్. వెళ్ళమ్మా. అక్కడ మనుషుల మధ్య బ్రతకడానికి మరో మనిషి ఇవాళ అర్హత సంపాదించుకోండి. ద సొసైటీ ఈజ్ రిచర్ బై వన్ మోర్ పర్సన్. నా రోగానికి కారణం ఏమిటో ఎన్నాళ్ళకు కనిపెట్టేశాను. నీకే చెప్పేది. నా రోగం ఏమిటో తెలుసా? చెప్పు. ఆలోచన. ఆలోచించటం నా జబ్బు. ఇంకా ఆలోచించను. ఉన్న అలవాట్లు చాలుగా ఇవాళ తాగుడు కూడా మొదలెట్టావా? నువ్వు నోరు మోయ్. నాకేం కావాలో నాకు బాగా తెలుసు. కళ్ళ కింద కలలు గంతులు పోగు చేసుకొని మాంసం ముద్ద లాంటి శరీరాన్ని విస్కీతో కొయ్యబారిన శరీరాల చుట్టూ పిడి తిప్పులు తిప్పుకునే నీలాంటి వానపాముకి తీయటి ఆలోచనలు రావటానికి వీల్లేదు. నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటావా? ఎక్కడికి పోతావు? ఎలా పోతావు? ఎక్కడికి పోలేకపోవడమే జీవితం నీకు విధించిన శిక్ష. ఫ్రెండ్స్, రండి రండి సార్. కేవలం మెదడు లేకుండా నేల మీద పాకే విచిత్రమైన జర్రిగొడ్డును చూసారా? ఈ జర్రెకి ఒంటి నిండా చేతులున్నాయి. ఆ చేతులు తనకు ఉపయోగపడవు కానీ కిలుం కంపు కొట్టే శరీరాన్ని చుట్టుబెట్టడానికి ఉపయోగిస్తాయి. గుండెల్లో ఆరిపోని వేడి ఆవిర్లున్నాయి. చీకట్లో కూడా మిమ్మల్ని పలకరించే 2 గుడ్లున్నాయి. సార్, ఈ జర్రిని మీరు ఒంటి చుట్టూ చుట్టుకోవచ్చు. మీకు ఇంకా ఆశ ఎక్కువైపోతే మొక్కలుగా ఏ ఆగిపోయేవి? మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. చెప్పు. ఇంకా ఏం చెప్పంటారు సార్? ఇది కొమ్ములు విరిగిన గంగిగో సార్. మీరు పెట్టే చిత్తు కాగితాన్ని తీసుకొని మీరు కోరుకునే కొత్త సుఖాన్ని నెమరు వేస్తుంది.
పాలకాంతుల్లో శరీరాన్ని చూడడానికి కూడా ఇష్టపడని మీ అభిరుచుల్ని పచ్చ కాగితాలు చూసినంత మాత్రాన రెచ్చగొట్టే అతి విచిత్రమైన మృగం ఇది. మురికిని దాచుకోవడానికి సెంటు రాసుకున్న నత్తగొల్ల సార్. మీ రేపు సుఖంగా ఉండబోతుందని ఇవాళే భద్రంగా హామీ ఇవ్వడానికి తంటాలు పడి సిద్ధం చేసుకున్న సబ్బు బుడగ సార్. మీ పాపాలు మీకోసం అందంగా రంగుల కాగితంలో పార్సిల్ చేసిన ఫ్యాన్సీ బొమ్మ సార్. ఏదో ఒకరోజు చీకటి గుండెల మీద కబుర్ల వాసనలో ఖరీదైన అబద్ధాలు చెప్పే ఏ ముసలి రసికుడి చేతిలోనో ఈ బొమ్మ పేలిపోతుంది. ఈసారి ముక్కలు కూడా దొరకవు సార్. ఇప్పటికి నీ కోరిక తీరిందా? కాదు, ప్రారంభమైంది. చివికి పీలికైన ఈ చర్మం కింద ఉద్రేగానికి ఊగిసలాడే ఊడుదారాలు ఉన్నాయా బేబీడా? రాము, నన్ను ఇలా హింసిస్తే నీకేమొస్తుంది? నాకు నిన్ను హింసించడమే కావాలి. నా ముందు నిలబడ్డ ఏ వ్యక్తినైనా విద్యుత్ లాగా ప్రవహించేటట్లు చేయగలిగింది హింస. హింస ఇది ప్రసారమీనా? ఇంతకన్నా నువ్వు నన్ను అసహించుకోలేవు. అవును, నేనంటే నీకు అసహ్యం కదూ? చెప్పమన్నానా? చెప్పు. నన్ను చిత్రవద చెయ్యకు రాము. చెప్పు. నీకు దండం పెడతాను. నీ చుట్టూ పట్టుగుజ్జులాగా ఉంది. ఈ పట్టుదారాల చుట్టూ ఆర్నాలు టోయన్సీ, ఆల్డస్, కన్ఫ్యూజియస్ బుర్రలకు కూడా అందని చిక్కటి బురద పదార్థం ఉంది. ఈ పట్టుదారాలు నిగూఢమైన సమాజ విషయాన్ని నిశ్శబ్దంగా ఆవరించే వింత వైరస్. యార్లర్ని యంగ్ని దిగ్భ్రాంతుల్ని చేసే మీనియేచర్ సైకోవేవ్, ఏ సిల్కీ నెట్. బేబీడా బేబీడా రాజా, మేరీ శవాన్ని మట్టిలో కలిపేశావా? బ్రతికిన నాళ్ళు మొగుడు ముందు విశ్వాసంగా తల వంచే భారీగా బతికి చావులో కూడా నిన్ను విసిగించకుండా ప్రశాంతంగా మట్టిలో కలిసిపోయింది అనుకుంటా. లేదు శాస్త్రి, మేరీని మట్టిలో కలపలేకపోయాడు. మరి శవాల వల్ల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఏవో ఉపయోగాలు ఉన్నాయంట. వాళ్ళు మేరీ శవాన్ని కోసి ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా ఉన్నారు. తెలీదు. ఎంత పని చేసావు జాన్? ఏమిటి, మేరీ శవాన్ని కోసి పరీక్షలు చేస్తారా? ఫూల్స్. ఆ శరీరంలో ఏ అవయవాన్ని పోల్చుకుంటారా వాళ్ళు? గుండె దగ్గర కరిగి ఏనాడో నీరైపోయిన మెత్తటి మాంసపు ముద్ద ఉంటుంది. ఆ రక్తనాళాలు ముట్టుకుంటే దారుణంగా ఎదజిమ్మే కన్నీరుంటుంది. మేరీ చచ్చిన రోగాన్ని కనుక్కోవడానికి మేరీ శవాన్ని కాదురా, మేరీ బతికిన ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయాలి. రోగం కోసం కాదు, వాళ్ళ చదువు కోసం. బేష్ బేష్, చావులో కూడా భార్య శవానికి ఓ ప్రయోజనాన్ని వెతికావు రాజా. అమీనా చచ్చిపోయినా సమాధి చేయి. అమీనా శవాన్ని హాస్పిటల్కి విరాళంగా ఇచ్చేస్తాను. కోసే కత్తికి తెలివితేటలుంటే విడదీసే ఫోర్సిప్ సరిగ్గా విప్పగలిగితే పడుకున్న అమీనా సమాధే కాదురా, ప్రతి రక్తనాళంలోనూ ఒక తాజ్ మహల్ ఉంటుంది. ఒక ముంతాజ్ పోయి ఒక షాజహాన్ గుండెల్లో అగ్ని రేపింది. కానీ నా ఈ ముంతాజ్ శరీరం
ఎందరి గుండెల్లో రేగిన అగ్గికో పాలరాతి కట్టడాలు కట్టింది. ముంతాజ్ 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 రాము వాళ్ళు తాగారు. ముంతాజ్ తాగాడా? ముంతాజ్. ఎరా ఆ, మర్చిపోయిందా? చాలా ఆలస్యంగా అడిగావురా. అర్థం లేని ప్రశ్న. రామశాస్త్రి గారు, రామశాస్త్రి గారు, ఆ? రామశాస్త్రి మీరా సార్? సారీ సార్, ఇవాళ మా దుకాణం బంద్ చేసాం. ఈ శరీరాన్ని ఇవాళ నేను రుచి చూడబోతాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మీరు ప్లీజ్ ప్లీజ్ సార్ ఛ, ప్లీజ్. ఛ, ఛ. నేను అందుకోసం రాలేదండి, నేను అందుకోసం రాలేదు. సరే సార్, లక్ష్మి నీ చెల్లెలు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసినందుకు బాధపడుతున్నారా, లేకపోతే నా చెల్లెలైనందుకు బాధపడుతున్నారా? సార్ ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? లక్ష్మి నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు తన జాడ తెలియలేదు. దానికి మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? మీ సమస్యని, మిమ్మల్ని ప్రేమించిన కారణానికి లక్ష్మి ఎంత సులువుగా పరిష్కరించిందో చూశారుగా. రే రాము, అవే మాటలురా. లక్ష్మి అసలు అమాయకురాలు, ఏం అగత్యం చేసుకుంటుందో ఏమో. ఆయన మాటలు ఇంట్లో కూర్చుంటే మన మతి పోతుంది. పదండి, మనం మెచ్చడం పదండి. పోదాం మీనా. ఆగరాజాన్, శవాన్ని వెతకడానికి అంతమంది అవసరం లేదు. రాము, అవునరా, లక్ష్మి శరీరం ఏ చెరువు అడుగునో చెట్టుకో వేలాడుతూ కనబడుతుంది. ఇవాళ కాకపోతే రేపు. వీలేదు, అలా జరగడానికి వీలేదు. జాన్, లక్ష్మి అంటే నీకు అభిమానం కాదు? ఏ నీకు లేదా? లక్ష్మి తెలివితేటలంటే నీకు గౌరవం కాదు? ఇప్పుడు ఏముంది, ఏ ఉపయోగం? తెలివైన వాళ్ళకి ఇక్కడ బతికే హక్కు లేదురా జాన్. ఇవాళ కాకపోతే రేపు ఎప్పటికైనా అమీనా ఇలా చనిపోక తప్పదని నాకు ముందే తెలుసు. రే శాస్త్రి, లక్ష్మి చచ్చిపోతుందంటే నీకు బాధ కాలేదు? జాన్, కొంచెం మన్నుంది తాగుతావా? రే తాగించాలని పెట్టు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మీరు కాపాడాల్సింది ఆయన్ని కాదు, ఆయన కడుపున పుట్టిన పాపానికి ఆయన కూతుర్ని. మామగారికి గుండెపోటు వచ్చింది. మీరెంత చెప్తున్నా వినకుండా మొండిగా లక్ష్మిని వెళ్తానని చెప్తున్నాడు. రోడ్డు పక్కన సొహత పడిపోతే జనమంతా మూగాడు. నీ మనసు చల్లవడదు. లక్ష్మి వెళ్ళిపోయిందిరా. నీలాంటి తండ్రి చాటున బతకడం కన్నా చావే నయం అనుకుని వెళ్ళిపోయింది నాన్న. నీకు కూతురుగా పుట్టినప్పుడే దాని చావును వరంగా తీసుకున్న విషయం ఆలస్యంగా అర్థం చేసుకొని హడావిడిగా వెళ్ళిపోయింది నాన్న. గుండె జబ్బులు కూడా కొంతమందికి సహాయం చేయలేవు. బతికి ఎక్కడికెందుకు వచ్చావు? అది బతుకుంటే నేను ఇక్కడికి వచ్చావంటే కాదురా. మూర్ఖుడా, చూడు, అది నా కడుపులో పుట్టినందుకు, నీ చెల్లెలుగా పెరిగినందుకు దానికి ఇంత దుర్గతి పట్టిందిరా. ఇంకేం మనిషిరా, చెల్లెలు అన్యాయం అయిపోతుంటే కూడా ఒక్క కన్నీటి చుక్క రాసలేని వాడు. ఛీ! ఆ మాట చెప్పడానికి ఎంత దూరం వచ్చావా నాన్న? వెళ్ళు, వెళ్ళి ఆ 4 రోడ్ల మధ్య నిలబడి చెప్పు. వెళ్ళు. చూడు నాన్న, ఇక్కడే ఉండి ఈ పాకలో కన్ను మూసే కన్నా ఆ రోడ్డు మీద చచ్చిపోతే నిన్ను సరాసరి స్వర్గానికి తీసుకుపోయేవాళ్ళు ఆ దేవుడు భక్తులు. నీ ఎముకల్ని దేవుడి విగ్రహాలుగా చెక్కి సమాధి విధించిన గీడు దాటకుండా తప్పిన వాడు సమాధి పైన పెడతాను నాన్న. చూడన్నా, ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే ఈ సమాజం ఇలాగే ఉంటుంది. చూడరాజా, ఇందాకనే చూశాను, అమీనా చచ్చిపోలేదు. సారీ, దీని మాయలో పడి అమీనా అమీనానే వస్తుంది. లక్ష్మి చచ్చిపోలేదు. అదిగో చూడు, వస్తుంది చూడు. లక్ష్మి జాన్, ఒక విషయం చెప్పరా, నీకు లక్ష్మి అంటే ప్రేమ లేదు? రాము, ఉందా లేదా చెప్పరా?
లక్ష్మి నీకు కావాలా? సమాధానం చెప్పరా. అది కాదురా, లక్ష్మి లాంటి మంచి పిల్లని. మంచి పిల్ల? హ, అవునరా, మంచి పిల్లకి ఇలాంటి తండ్రుల్నిచ్చిన ఈ సమాజం ఉరితాడును విరాళంగా ఇస్తుందిరా. రే రాము, చెప్పరా జాన్, లక్ష్మి నీకు కావాలా? అని ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఇప్పటిదాకా అలా అనుకుని ఆగిపోయాను రా. వాడి జీవితం ఏమైపోతుందో, ఎలాంటి వాడి చేతిలో పడి నలిగిపోతుందో అని ఆలోచించడం కన్నా నాకు తెలిసిన ఒక తాగుబోతూ వ్యభిచారి చేతిలో పెట్టడమే మంచిది. నాన్న, నన్ను కాదు, లక్ష్మిని అడుగు. ఏం లక్ష్మి, చెప్పు, ఈ క్షణం నాన్న చేపట్టుకుని బయటకు నడుస్తావా, లేకపోతే ఒక్కసారి నీతో ఆనందాన్ని పంచుకోబోయే కారణానికి నీ చావులో కూడా ఒక ప్రయోజనాన్ని వెతికే ఒక సాధారణ మనిషికి భార్య అవుతావు? ఇష్టమని. ఛీ! దుర్మార్గుడా! మూర్ఖుడా! ఆగక్కడ! చంపుకున్న మనిషిని దిద్దే హక్కు నీకు లేదు. మీరు మనుషుల్ని చంపుకుంటారు. మేము మీలాగా కాకపోయినా మాకు తెలిసిన నీతితో మనుషుల్లాగా బ్రతికించుకుంటాం. సులక్ష్మి, ఇక నీ జీవితాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. నువ్వు ఇక ఎప్పుడు ఆత్మహత్యకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి 100 మంది నీతి పరులు నీ జీవితాన్ని బండలు చేయలేరు. నువ్వు కావాలనుకున్నప్పుడే వీటితో కమిట్మెంట్ ప్రారంభమైంది. రేయ్, ఈ క్షణం నుంచే మీ ఇద్దరు జీవితం ప్రారంభం కాబోతుంది. దీనికి అగ్ని ప్రదక్షిణలు, పసుపుతో లక్కర్లేదమ్మా. సంకోచంగా వెళ్ళి ఇప్పుడే మీ జీవితాన్ని ప్రారంభించండి. అనండి. రేయ్, రేయ్ రాము, రేయ్! వీల్లేదు, వీల్లేదు! వీల్లేదు! రేయ్, రేయ్ రాము! ఓం జాతవేదసే సునమామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషది దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నిమన్నాం తపసాకులం దేం బహిరోచనీం కర్మఫలే సురిష్టా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుదరసిదరసే నమః అగ్నే తంపహరయానభ్యో అస్మాన్ స్వస్తి పిరదుర్గాని విశ్వా దోషభద్రే బహుళాన దుర్లే భవాదోదాయ తనయాయ దివ్యో విశ్వానినో దుర్గః. నన్ను పొడిచావా? నిజాన్ని చూసి ఇంత ఆలస్యంగా చలించావా నాన్న? వేష్. ఆమినా, నాన్న, నేను నన్ను ఇలాగే బతకనిస్తే మీ అందరి జీవితాలకు ముప్పు వస్తుందని భయపడ్డావా? మీరందరూ స్వేచ్ఛగా బ్రతకాలంటే మీరు చచ్చిపోవాలి. నన్ను అసహించుకుంటే గాని మీ ఆత్మవంచనలకి జయం కలగదు. నన్ను చెప్పాలన్నా నాకు ఎదురుపడాలి, ఎదిరించగలగాలి. అంతే. గో టు హెల్ నాటకం రచన గొల్లపూడి మారుతిరావు గారు, దర్శకత్వం కృష్ణేశ్వరరావు. కృష్ణ రామశాస్త్రి, సూర్య ఎన్ సూర్య గుంటూరు, అమీనా కుమారి కుసుమ విజయవాడ, జాన్
ఏవన భాగ్యరాజ్, విజయవాడ. లక్ష్మి కుమారి రూపశ్రీ, విజయవాడ. ఇంకో పాత్ర ప్రొఫెసర్ రవి, బికేఎండి ప్రసాద్, సీలేరు. పిజి రాజు, నాగరాజ్, సీలేరు, ఉయ్యూరు. సంగీతం బాలు, విజయవాడ. ఆహార్యం పైడి శ్రీధర్, శ్రీకాకుళం. రంగాలంకరణ లైటింగ్ సురభి సంతోష్. ఇది మ్యూజిక్ చెప్పండి. మొత్తం సాంకేతిక పర్యవేక్షణ ఎల్లాప్రాడ భాస్కర్ రావు. ఆ దర్శకత్వం నేను కృష్ణేశ్వరరావు. అది రాలే ఐడియా. కృష్ణేశ్వరరావుని గురించి ఒకే ఒక మాట మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. 1986లో డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దర్శకత్వంలో వచ్చిన ప్రచండ భారతం అనేటువంటి అద్భుతమైనటువంటి సినిమా, అతని సంభాషణ వైఖరి, ఆ నేర్పు, అది చూసినప్పుడే ఇతడు భవిష్యత్తులో గొప్ప నాటక రచయితాడు అనుకున్నాం మేము, అయినాడు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఇవాళ అతి తక్కువ సమయంలో నిజంగా చెప్పాలంటే నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, వీళ్ళు వైజాగ్ నుంచి, ఒకళ్ళు విజయవాడ నుంచి, ఒకళ్ళు గుంటూరు నుంచి వచ్చి, నిజంగా ఇతని కృషి లేకపోతే ఈ నాటకం ఈ మాత్రం ఈ విధంగా అయ్యేది కాదని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. ఇంకొక మాట, చిరంజీవి బుర్రా సాయిమాధవ్ పూజ్యులు నాకు బాగా గుర్తొస్తారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇలాగే ఆ ప్రక్రియ వేరనుకోండి. నేను కృష్ణుడు, ఆయన సక్కుబాయి, సూర్యాపేటలో ఆ సోమరాజు వారి పద్యాలు నాకు నలగకపోతుంటే అప్పుడప్పుడు నాకు ఆన్ ది స్పాట్, అంటే 40 ఏళ్ల కింద కాబట్టి ధారణ బాగా ఉంటుంది. ఆ నాటకంలో కూడా కృష్ణ పాత్రకు నాకు పద్యాలు రాసిచ్చినటువంటి పూజ్యులు కైలాసవాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క పేరు మీదుగా కుమారుడు అనేటువంటి వాడు చింతామణిలో చెప్పినట్టుగా ప్రాయము వచ్చినంత గృహభారము మూపురదాల్చి తండ్రికి హాయిగా కూర్చుండన్నాడు చూడండి. అలా సాయిమాధవ్ కూడా నా సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుడు, ఆ కృష్ణ పరమాత్ముడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా బాగా బాగా ముందు బాగా పైకి రావాలని కోరుకుంటూ భవదేవుడు డాక్టర్ అక్కిరావు సుందరరావు కృష్ణ. వేద పఠనం చేసిన వాళ్ళు ఆర్ఆర్లో బ్యాక్గ్రౌండ్ అప్పటికప్పుడు జస్ట్ అలా చెప్పగానే అల్లుకుపోయి చేశారు ఆంజనేయ శర్మ గారు. ఆంజనేయ శర్మ గారికి కూడా ధన్యవాదాలు. ఆలస్యం అవుతున్నా కూడా కదలకుండా ఆశాంతం చివరిదాకా చూసి నాటకాన్ని ఆదరించి కళాకారుల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.